పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫ్లోరైడ్ బాధితులకు శాపంగా మారింది. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితి కొందరిది. మరికొందరు కిడ్నీ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆదిలాబాద్ బోధ్ పరిధిలోనే ఫ్లోరైడ్ బాధితులు. ఆదిలాబాద్ గిరిజన ఏజెన్సీలో 1011 గ్రామాలున్నాయి. బోధ్ అసెంబ్లీ పరిధిలో బోధ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, సిరికొండ, తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 346 గ్రామాలుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2,64,000 జనాభా ఉంది. ఇందులో 39% ఆదివాసీలుండగా దళితులు 15% ఉన్నారు. 2,10,000 మంది ఓటర్లున్నారు. 9 మండలాల్లో 5 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు స్థానికులు. ఏజెన్సీ వ్యాప్తంగా 522 గ్రామాల్లో మిషన్ భగీరథ స్కీమ్లో వాటర్ ట్యాంకులు నిర్మించారు. బోధ్ అసెంబ్లీ పరిధిలోని కరత్వాడ గ్రామ పంచాయతీతో పాటు ఇతర గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీ విలేజ్ స్కీమ్లో వాటర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పనులు ప్రారంభించి పూర్తి చేసిన వర్క్ లో కొంత జాప్యం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత వాటర్ స్కీమ్ పనులు నత్తనడకన పూర్తయ్యాయి. ఇక్కడ వాటర్ బెడ్, ఫిల్టర్ బెడ్, పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. కానీ మోటార్లు ఏర్పాటు చేయలేదు. పనులు ఆలస్యంగా జరగడం, మరోవైపు మిషన్ భగీరథ స్కీమ్ కింద తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టింది. దీంతో వాటర్ స్కీమ్ పనులు ఆగిపోయాయి. పనులు నిలిచిపోవడం, పూర్తి స్థాయిలో గ్రామాలకు మిషన్ భగీరథ వాటర్ అందించకపోవడంతో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో అనారోగ్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను నిలదీసేందుకు సిద్ధమయ్యారు ఆదివాసీలు. ఇది నా లకంపూర్ జీ గ్రామ పంచాయతీలో మొత్తం 2 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్ లకంపూర్ అండ్ చించోలి. ఈ చించోలి వచ్చి పీవీటీజీ విలేజ్. ఈ పీవీటీజీ విలేజ్లో మనకు అవైలబుల్గా మొత్తం మిషన్ భగీరథ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. రెండవది ఏమంటే ఇక్కడ మిషన్ మనకు బోర్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉండడం వల్ల మనకు ఇక్కడ వాటర్ స్కారిటీ అండ్ వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. మనకు మెయిన్గా మిషన్ భగీరథ వాటర్ మీదనే మేము డిపెండ్ అయ్యి ఉన్నాము. మిషన్ భగీరథ ఫెయిల్ అవ్వడంటే మేము ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాము. ఈ జీపీకి గ్రామ పంచాయతీకి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించడం జరుగుతున్నది. నీళ్ళది బాగా ప్రాబ్లం అవుతుంది సార్. నీళ్లు అది మట్టి నీళ్ళు వస్తున్నాయి. మిషన్ భగీరథ వస్తాయి, లేకుంటే లేవు. అదే నీళ్లు తాగుతున్నాం మేము. అయితే కాళ్ళు చేతులు పడిపోవుడు, అంగి నడుసుడు, నడుము సుఖ మంచిగా సరిగా లేదు. కిడ్నీలు పోవుడు అట్లున్నది మా ఊళ్ళే. బాగా తక్లీఫ్ ఉన్నది నీళ్ళది. ఆ మిషన్ బాగా వస్తే తాగుడు, లేకుంటే లేదు. రాకుంటే తేజపురం, బుద్దికొండ, అటు నేరడిగొండ, ఇటు లక్కంపురం పోవాలా. లేవరాదు, కూర్చొని జాగాల తినరాదు. బోర్ నీళ్ళు తాగినట్లు అయింది సార్. ఏ చేతులు కాలు పడిపోతున్నాయి. 2-3 అయినాం ఇట్లా బోర్ నీళ్ళు తాగి. అలా పింఛన్ లేవు. టైంకి కూడా కార్పొరేట్ శుక్ర అంటాడు. కార్పొరేట్ శుక్రాలు ఈ నీళ్ళు లేకుంటే ఆ నీళ్ళు తాగుతాం. అలా అట్లా అవుతున్నది. ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది. మొత్తం మాకు మిషన్ భగీరథ నీళ్ళే వాడుకుంటున్నాం. అది రిపేర్ ఇట్ అయితే మాకు 2-3 రోజులు నీళ్ళు కష్టం అవుతుంది. అది వస్తేనే మాకు నీళ్లు బతుకున్నది, లేకుంటే లేదు. బోర్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతం బోర్లు లేకున్నట్టున్నది. నేరడిగొండకి వెళ్ళి ఫిల్టర్ వాటర్ తీసుకొని తెచ్చి తాగుతున్నాం. 20 రూపాయలకు ఒక బాటిల్. నేరడిగొండ మండలం చించోలి అనుబంధ గ్రామాల్లో 250 మంది జనాభా నివసిస్తోంది. బోధు మండలంలోని మండబోడ గ్రామ పంచాయతీ పరిధిలోని కూచిరాల తండాలో 250 మంది జనాభా ఉంది. బజార్ హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు. గత 20 ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది స్థానికులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కాలినడకన వెళ్లి చెరువు దగ్గర తాగునీరు తీసుకువస్తున్నామంటున్నారు స్థానికులు. దాని వలన, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మందుల యొక్క డోసుల వలన ఏ విధంగా వస్తూ ఉందనేది అది కూడా ప్రధానమైనటువంటి సమస్యనే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కిడ్నీ లేకపోతే వాళ్ళకి కాళ్ళు వంకర కావడమో ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి మాకు. అయితే వాళ్ళకి చెప్పిన, ఎందుకంటే ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో దాంట్లో ఫిల్టర్ వాటర్ ఇవ్వడానికి కూడా ఆ గ్రామంలో కూడా నేను చెప్పాను. సంబంధిత అధికారుల సమన్వయ లోపం వల్ల ఫిల్టర్ వాటర్ స్కీమ్ ఆగిపోయిందని తెలిపింది ప్రభుత్వం. ఈ స్కీమ్ తో పాటు మిషన్ భగీరథ నుంచి కూడా తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామన్నారు పంచాయతీ ఆఫీసర్లు, లీడర్లు. ఈ నీళ్లతోనే ప్రాబ్లం ఉన్నదనే 2-3 చనిపోయినరు. నీళ్లు మంచిగా వస్తలేవు కదా.
మనము తెల్లారి మూత పెట్టుకుని ఉంచితే మొత్తం మట్టి లెక్క అయితే వస్తుండే నీళ్లు, అని నీళ్ళు తాగుతలేరు. ఫిల్టర్ నీళ్ళు తీసుకొని అందుకోసమే 2-3 చనిపోయారు. ఇట్లానే పింఛన్ వస్తలేదు, క్యారీ చేస్తలేరు, ఏం చేస్తారు. ఇక మీకు పింఛన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాము అనుడే కానీ చేసుడైతే మన ఆసుంటోళ్ళకైతే పట్టించలేరు. అదేం అధికారం ఉండి ఏం చేస్తాం. ఈ మిషన్ భాగీరథ రెగ్యులర్గా ఇంతకుముందు ఎట్లా వచ్చిందో అట్లానే వస్తే బాగుండేది సార్. ఈ మధ్యలో ఏమైందో బాగా తక్కువ వస్తున్నాయి సార్. కొద్దిగా మాకు ఇంతకుముందు వచ్చేటట్టు చేయండి, పై అధికారులు కూడా చూడండి దీనికి. మా చించోలి ఆ నీళ్లు తప్ప వేరే నీళ్ళ సౌకర్యం లేదు. బోర్లు వేయించినాం కానీ మొత్తం ఫ్లోరైడ్ వస్తున్నాయి సార్. ఫ్లోరైడ్ వాటర్ తాగి మా వాళ్ళు ఒక 4-5 పేషెంట్లు కూడా అయినారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఫ్లోరైడ్ వాటర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.